సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈదురుగాలులు భారీ వర్షంతో పల్నాడు జిల్లా నరసరావుపేట వణికిపోతోంది. నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గం మొత్తం నీట మునిగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నరసరావుపేటలోని శ్రీనివాసనగర్, ఎస్ఆర్టీ కాలనీ సహా పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగినటువంటి తీవ్ర తుఫాను మొంతా రాత్రి 11:30 మరియు 12:30 గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి తీరం దాటం జరిగింది. మరి ముఖ్యంగా గమనించినట్లయితే కాకినాడకి దక్షిణంగా ఆల్మోస్ట్ నర్సాపూర్ దగ్గర తీరం దాటింది. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావడం జరిగింది. రాత్రి 2:30 గంటలకి తుఫానుగా కొంచెం బలహీనపడడం జరిగింది. ఇది తదుపరి కూడా ఆల్మోస్ట్ ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగించే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనం ఈరోజు కొన్ని జిల్లాలలో రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల రావడం జరిగింది. ఈవెన్ ఈరోజు భారీ వర్షాలు లేదా అతి భారీ వర్షాలు వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది. కాబట్టి నెల్లూరు, ప్రకాశం, అలాగే పల్నాడు, నంద్యాల, గుంటూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాలలో మనకు రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కింద ఉన్నటువంటి బాపట్ల, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాలలో మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పైన ఉన్నటువంటి ఉత్తర జిల్లాలన్నింటిలో కూడా 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడపలో కూడా ఆల్రెడీ నిన్న ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్ రిపోర్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కింద ఉన్నటువంటి సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీని ఇంపాక్ట్ రేపు కూడా కొన్ని చోట్ల కంటిన్యూ అయ్యేదానికి ఉంది. మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక గాలులు గమనించినట్లయితే మరి ముఖ్యంగా ఎక్కడైతే తుఫాను వెళ్తుందో దాని దిశలో పక్కలో ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ బాపట్ల నుంచి గమనిస్తే బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ నుండి అటు సైడ్ ఏలూరు, కొంత ప్రాంతము అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంత ప్రాంతము, అదేవిధంగా కాకినాడ, కోనసీమ ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకు దాదాపుగా 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి జిల్లాలో కొంతమేర తగ్గేసి మనకు దాదాపుగా 50 నుండి 60 కిలోమీటర్లు, ఇంకా ఈరోజు సాయంత్రం ఇంకా బలహీనపడి 45 నుండి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లతో వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు మేము హెచ్చరిస్తున్నాము, తీరం దాటిపోయింది కదా, మనం ప్రశాంతంగా ఉందామనే దానికి లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తుఫానుకు వెనక భాగంలో ఉన్నటువంటి గాలులు కూడా మళ్ళీ నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంది. తీవ్రంగా గాలులు వీచే అవకాశం ఉంది. దాని పర్యవసానంగా ఇప్పుడు మరి గాలులతో కూడినటువంటి వర్షం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరు కూడా ఇప్పుడే బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. విశాఖపట్నంలో మోంతా తుఫాను ఎఫెక్ట్ కాస్త తగ్గినప్పటికీ ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలి అనేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మహేశ్వరి మోంతా తుఫాన్ నిన్న అర్ధరాత్రి తీరం దాటినప్పటికీ కూడా ఈ బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయని చెప్పి అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చెట్లను చూడొచ్చు. ఆ గాలి తీవ్రత ఏ విధంగా ఉందన్న విషయం మనకి అర్థమవుతుంది. అలాగే సముద్రం కూడా చాలా రఫ్గా ఉంది. గతంలో కంటే, మామూలు సమయంలో కంటే మిగతా తుఫాన్ నేపథ్యంలోని పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. అలాగే సముద్రంలోకి మత్స్యకారులు కూడా ఎవరు వెళ్ళవద్దని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరొక 3 రోజుల పాటు సముద్రము ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి మేము చెప్పే వరకు మరొక 3 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా ఏటకి వెళ్ళొద్దని చెప్పారు. అలాగే ఈ ఆర్కే బీచ్తో పాటు మిగతా పర్యాటక ప్రాంతాలకు కూడా ఇంకా పర్యాటకులు ఎవరిని కూడా అనుమతించలేదు. ఇటు విశాఖ నగరంతో పాటు అటు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి కూడా పర్యాటకులు ఎవరు కూడా రావద్దని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇంకా విశాఖ నగర పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా రూరల్ విషయానికి వచ్చేసరికి అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రముఖమైన రిజర్వాయర్లన్నీ కూడా నిండు కొండలు తలపిస్తున్నాయి. గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఇటు పెద్దేరు కానీ, లేదంటే రైవాడ కానీ, కోనం కానీ జలాశయాల నుంచి నీటిని కిందకి విడుదల చేయడంతో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. శారదా నది ఉధృతంగా ప్రవహించడంతో శారదా నది చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ నీట ములుగుతున్నాయి. దీంతో రైతులంతా కూడా
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ తుఫాన్ ధాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు కూడా నీట ములగడం, ఈ భారీ గాలులకు పంట మునిగిపోవడంతో పాటు వంగిపోవడం కూడా జరిగింది. అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని ఈ తుఫాను కలిగించింది. మరోవైపు గాజువాకలో గవరజాకీపాలెం పూర్తిగా నీట మునిగింది. నీట మునిగిన నిన్నటి నుంచి కూడా వాళ్ళంతా కూడా నీటిలోనే ఉన్నారు. అధికారులు ఎవరు కూడా రాలేదని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి తమని ఆదుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. అటు ఘాటీ రోడ్లో చింతపల్లి ఘాటీ కానీ, లేదంటే పాడేరు అనకాపల్లి ఘాటీ కానీ, లేదంటే అరకు ఘాటీ కానీ, ఈ 3 ఘాటీలు కూడా రాకపోకలు స్తంభించే పరిస్థితి నెలకొంది. ఘాటీ రోడ్ల మీద వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో పాటు పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా రోడ్డుపైన పడడంతో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు ఇంకొక 2 రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం పడుతుంది, మరికొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు సముద్రం కూడా